అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. 1 వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. 2 వేణుర్మధురో రేణుర్మధురః పానిర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. 3 గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. 4 కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. 5 గుంజ మధుర మాల మధుర యమున మధుర వీచి మధుర సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. 6 గోపీ మధుర లీలా మధుర యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం. 7 గోప మధుర గావో మధుర యష్టిర్మధుర సృష్టిర్మధుర దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. 8 మధురాష్టకం సమగ్ర భావార్థం. మధురాష్టకం ద్వారా శ్రీ వల్లభాచార్యులు చెబుతున్న సందేశం ఏమిటంటే, శ్రీకృష్ణుడు కేవలం అందంగా కనిపించేవాడు మాత్రమే కాదు, ఆయనలో ఉన్న ప్రతి అంశం మధురమే. మధురాష్టకం సమగ్ర భావార్థం. ఆయన పెదవులు, ముఖం, చూపు, చిరునవ్వు, మాటలు, నడక, లీలలు, సంగీతం, వేషధారణ, వేణునాదం, నృత్యం, స్నేహం, ప్రేమ, గోపికలు, గోపాలు. మధురాష్టకం సమగ్ర భావార్థం. ఆవులు, యమునా నది, బృందావనం ఇవన్నీ కూడా ఆయన సాన్నిధ్యం వల్ల పరమ మాధుర్యంతో నిండిపోయాయి. ఈ స్తోత్రం ఒక విషయానికి స్పష్టంగా చెబుతుంది: భగవంతుని సన్నిహితంలో ఉన్న ప్రతిదీ పవిత్రమవుతుంది, ఆనందమయంగా మారుతుంది. కృష్ణభక్తి కేవలం భయం లేదా విధి కాదు, అది ప్రేమతో, మాధుర్యంతో కూడిన అనుభవం. అందుకే చివరగా ప్రతి శ్లోకంలో వచ్చే మాట మధురాధిపతేరు అఖిలం మధురం అంటే మాధుర్యానికి అధిపతి అయిన శ్రీకృష్ణునికి సంబంధించినది అన్నీ మధురమే.